ఇప్పటికే 2,05,000 మంది 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే గత ప్రభుత్వాల్లా కాకుండా 24/7 వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇప్పటికే ఇన్ని లక్షల డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే 2,79,000 మంది 2,79,000 మంది నిరుద్యోగ యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకొని 2,05,500 మంది ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొన్ని నెలలుగా ఇంకా ఆలస్యం అయితే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు. ఈ క్రమంలో కొద్దిమంది విద్యార్థులు అక్కడక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే పోస్ట్పోన్ చేయండి అని విజ్ఞప్తులు రావటం, అట్లాగే కొంచెం ధర్నాలు చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకేమీ ఈ ప్రకటనలు కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయటం కానీ కేవలం డిఎస్సి ఒక్కటే కాదు, మీకు తెలియదు కాదు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలే. పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్గా అనేక సందర్భాల్లో వాళ్ళకి డిమాండ్ చేశాను. బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేయలేదు. ఆల్ టికెట్స్ 11th నైట్ నుంచి 8 PM బాలకృష్ణ పర్యటించారు. హిందూపురం సమీపంలోని కోటిపి వద్ద అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. 6 నెలల్లో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని, నూతన టెక్నాలజీతో బ్రిక్లెస్ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని బాలకృష్ణ తెలిపారు. 2019లో ప్రభుత్వం మారటంతో టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై సీఎంతో చర్చించారని, త్వరలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని బాలకృష్ణ విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశీల జలాశయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు పరిశీలించారు. గత ప్రభుత్వ పాలనలో సోమశీల జలాశయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, త్వరితగతిన ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు మంత్రులకు తెలిపారు. తక్షణమే ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు, కార్యాచరణ రూపొందించుకొని 60 రోజుల్లో ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో సోమశీల జలాశయ అభివృద్ధి పనులను చేపడతామని మంత్రులు తెలిపారు. రైతులు, సాగునీటి సంఘం నేతలు ఇరిగేషన్ శాఖలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం
గ్రీజు పెట్టి లాకులు మెయింటైన్ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో